ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మెనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. కాసేపట్లో హైదరాబాద్ లో అడుగు పెట్టనున్నారు మెస్సీ. ఇక కోల్కతా టూర్ ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన మెస్సీ 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లనున్నారు మెస్సీ. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లను బుక్ చేసుకున్న 100 మంది స్టార్ ప్లేయర్లు ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. అక్కడ ఉప్పల్ స్టేడియం నుంచి రవితేజ. రైట్, ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే చేరుకుంటా ఉన్నారు. 7 గంటలకు ప్రారంభం కాబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా 4 గంటలకే గేట్లు ఓపెన్ చేస్తామంటూ నిర్వాహకులు పోలీసులు నిన్న మెసేజ్ ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారంగానే ఫ్యాన్స్ అందరు కూడా ఒకరొకరుగా మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి జరగబోతున్నటువంటి ఫుట్బాల్ ఈవెంట్ కి ఫ్యాన్స్ 35,000 మంది కెపాసిటీతో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి, అటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా చాలా క్లియర్ గా పాసులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి గ్రౌండ్ ప్రిమిసెస్ కి రండి, పాస్ లేని వ్యక్తులు ఎవరు కూడా ఈ ప్రిమిసెస్ కి రాకూడదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి రైట్ సైడ్ లో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటూ ఒక ప్లకార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలో ఉన్నట్టు ఏవి కూడా తీసుకురాకూడదు అంటూ కూడా క్లియర్ గా పోలీసులు ఈ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ వస్తువులు కెమెరా గానీ, మొబైల్ ఫోన్స్, సిగరెట్, ఇతర పేలుడు పదార్థాలు, బైనాక్యులర్స్, వెజిల్స్, ఏదైతే ఉప్పల్ మార్నింగ్ కోల్కతాలో జరిగినటువంటి ఇష్యూని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీని టైట్ చేయడం జరిగింది పోలీసులు. నిన్న అనుకున్నదంటే 4,000 మందికి మించి పోలీసులు ఇంకాస్త అదనంగా ఏర్పాటు చేశారు. ఆ పక్కనే గేట్ నెంబర్ 2లోకి ఏర్పాటు చేసినటువంటి లైన్ కనబడుతుంది. ఇది గేట్ నెంబర్ 2 వివిఐపీలకు ఏర్పాటు చేసినటువంటి లైన్. అక్కడ ఒక గేట్ ఏర్పాటు చేసి ఆ గేట్ లో వాళ్ళ టికెట్ ని పరిశీలించి వాళ్ళ టికెట్ QR కోడ్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు నిజమైనటువంటి ఫ్యాన్సా లేదా అనే దానిపై కూడా వెరిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఒక్కరొక్కరిగా లోపలికి పంపిస్తా ఉన్నారు. ఇది గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కరొక్కరిగా ఈ ఫ్యాన్స్ అందరినీ కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు. టికెట్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే లోపలికి రావాలి, మిగతా వ్యక్తులు ఎవరు రావద్దు అంటూ మాత్రం క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ ప్రకారంగానే సాగుతా ఉంది. ఉదయం కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినటువంటి ఇష్యూపై మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొట్టేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక ఆ స్టేడియంలో ఉన్నటువంటి ప్రేక్షకులంతా ఒకేసారి ఆ గ్రిల్స్ దాటుకొని, ఆ బార్డర్ లైన్ దాటుకొని కుర్చీలు విరగొట్టడము, ఆటగాళ్లపైకి బాటిల్స్ విసిరేయడము, పోలీసులకు పైన రాళ్లు విసిరడము, ఇష్టానుసారంగా అక్కడ ఫ్యాన్స్ వ్యవహరించినటువంటి తీరు తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. ఉప్పల్ల 7 గంటల ప్రాంతాల్లో జరగబోయేటువంటి మ్యాచ్ కూడా ఈ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా, ఫ్యాన్స్ అందరూ మెస్సీ పైకి దూసుకురాకుండా, గ్రౌండ్ లోకి దూసుకురాకుండా మాత్రం క్లియర్ గా పోలీస్ సెక్యూరిటీని టైట్ చేసి ఎంతవరకు వారి లిమిటేషన్ ఉంటుందో ఆ లిమిటేషన్ వరకు మాత్రమే వాళ్ళని అలౌ చేస్తా ఉన్నారు. లోపల మిగతా ఎవరిని కూడా వారిని అలౌ చేయలేదు. అందరూ కూడా మెస్సీ టీషర్ట్ వేసుకొని తన అభిమానాన్ని చాటి చూపేందుకు మెస్సీ అంటూ నినాదాలు చేసుకుంటూ వీరంతా కూడా స్టేడియం లోపలికి పరిగెడుతున్నారు. వేర్ ఆర్ యు ఫ్రమ్? విజయవాడ. మెస్సీ ఫ్యాన్? yes. ప్రత్యక్షంగా చూడడానికి వచ్చారా? ఎప్పుడైనా చూసారా ఇంత ముందు? లేదు, ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ టైం. ఇండియాకి ఫస్ట్ టైం కదా రావడం, అందుకే ఇప్పుడు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఎంత టికెట్ ఎంత బుక్ చేసుకున్నారు? కాస్ట్ సదరన్ వెస్ట్ ది 2,500 అది చేసుకున్నాం. 2 టికెట్స్ చేసుకున్నాం. 2 టికెట్స్. ఎలా అనిపిస్తుంది మెస్సీని చూస్తున్నాను? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫ్యూ మినిట్స్ అయినా కానీ కొద్దిగా ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఫుల్ గా ఫోటో దిగే ఛాన్స్ ఉంటే దిగుతారా మెస్సీతో? 1 lakh పే చేయాలని అన్నారు కదా. పే చేశారా మరి? అసలు రైట్. ఫ్యాన్స్ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఫ్యాన్స్ వీళ్ళు మెస్సీ మొదటిసారి భారతదేశంలోకి అడుగు పెడతా ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షంగా మేము ఉప్పల్ స్టేడియంలో చూడబోతా ఉన్నాము. సంతోషంగా ఉంది. 2,500 టికెట్ బుక్ చేసుకుని ఇద్దరము లోపలికి వెళ్తా ఉన్నాం అంటున్నాం. ఇది రామంతపూర్ నుంచి ఇటు ఉప్పల్ స్టేడియం వైపుకు వచ్చేటువంటి మెయిన్ రహదారి. ఆ రహదారి వైపుగా పోలీసులంతా కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇది గేట్ నెంబర్ G2A ద్వారా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కేవలం టికెట్ ఉండి, అది కూడా వాళ్ళ టికెట్ అయి ఉన్న వాళ్ళని మాత్రమే పోలీసులు లోపలికి పంపిస్తా ఉన్నారు. గేట్ నెంబర్ 2A దగ్గర
ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఏదైతే నిషేధిత ప్రొహిబిటెడ్ వస్తువులు లోపలికి తీసుకురాకూడదు అని చెప్తా ఉన్నారో అవన్నీ కూడా ప్రత్యేకంగా చెక్ చేసి జోబులో ప్యాకెట్స్లో నడుముకి ఏదైనా చుట్టుకొని రావడము, ఇంకేమైనా బైనాకులర్ మొబైల్స్ ఇవన్నీ తీసుకురావడంపై మాత్రం ప్రత్యక్షంగా పోలీసులు పరిశీలించి వాళ్ళని తనిఖీ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇది గేట్ నెంబర్ 2A దగ్గర సిచ్యువేషన్. గేట్ నెంబర్ 2A దగ్గర కాకుండా ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గేట్స్ లో కూడా పోలీసులు ఇలానే టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తా ఉన్నారు. ఇది ఒక స్పాట్ లో ఉన్నటువంటి లైన్. ఇప్పటికే లైన్ గేట్స్ దాటి అవతలకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులు చెక్ చేస్తా ఉన్నారు. మొబైల్ ఫోన్స్ నాటవడం కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ని కూడా లోపలికి తీసుకురాకండి అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి? తెలుగు కర్నూలు ఆదోని నుంచి. కర్నూలు ఆదోని. ఆదోని ఏపీ. ఏపీ ఆంధ్రప్రదేశ్. ఎంతసేపు వచ్చి? పొద్దున మార్నింగ్ వచ్చి. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి వచ్చాము. ఎంత బేసిక్ టికెట్ ఎంత కొన్నారు? బేసిక్ 2000. మెస్సీని చూస్తున్నారా కల్లారా? మెసేజ్ చూస్తున్నామండి. అదొక డ్రీమ్ లాగా, అసలు గోల్ లాగా. ఫుట్బాల్. మీరు? సార్ కర్ణాటక సార్, బళ్ళారి నుంచి. మెస్సీని చూడడానికి అవును సార్, అవును సార్. లేదు సార్, ఓన్లీ మెస్సీ. ఫ్యాన్స్ అందరు కూడా మెస్సీ కోసం వచ్చాము, మెస్సీ ఆట చూడడానికి వచ్చాము. భారతదేశంలో మొదటిసారి వస్తున్నాడు కాబట్టి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత మెస్సీని చూడడానికి మేమందరం ఇక్కడ చేరుకున్నామంటూ మాత్రం ఫ్యాన్స్ చెబుతా ఉన్నారు. ఎక్కడ నుంచి? సార్ ఇక్కడ ఆదోని, కర్నూలు డిస్టిక్. ప్రాపర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాను. ఎంతమంది వచ్చారు? నేను మా ఫ్రెండ్స్. ఎంత బేసిక్ టికెట్ 2750. బేసిక్ ఐ థింక్ 2250. రేట్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. బట్ ఇట్స్ వర్త్. చూడొచ్చు, పెట్టొచ్చు. యా, ఈజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ రైట్? అందుకు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కదండి. ఇట్స్ నెవర్. ఫోటో దిగే ఛాన్స్ వస్తుంది. కళ్ళు మూసుకొని దుంకేస్తాం సార్. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఐ థింక్ అంటే ఒరిజినల్ మ్యాచ్ కాదు కదా ఇది. 10 lakhs. ఓన్లీ 15-20 minutes యా ఆబ్వియస్లీ కాబట్టి టైం ఉండకపోవచ్చు. యా బట్ అయినా కానీ ఇట్స్ నెవర్ హ్యాపెన్ కదా మళ్ళీ. బేసిక్ అయితే ఇండియాలో జరగదు కదండి. సంథింగ్ మనం అదర్ కంట్రీ, యా ఆబ్వియస్ గా అదర్ కంట్రీస్ కి వెళ్ళాలి. యా ఆబ్వియస్ గా ఐ థింక్ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. 2250 ఓకే వర్త్ అనుకుంటున్నాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? తెలియదండి, ఇప్పుడే వచ్చాం, చూడాలి. ఫ్యాన్స్ మెస్సీతో కలవడానికి, మెస్సీతో ఫోటోలు దిగడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, కోల్కతా, బెంగళూరు నుంచి మేము ఇక్కడికి చేరుకున్నాం అనేది ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా మళ్ళీ భారతదేశంలో మెస్సీ మ్యాచ్ ని చూడగలుగుతామా లేదా అనే ఒక. వేర్ ఆర్ యూ ఫ్రమ్? బోత్ Coimbatore. Coimbatore. Yes. 3 are from Coimbatore. These two are from Bangalore. What is the basic price you purchase ticket? 1750. 1750. Okay. How you are enjoying Yes, we are very excited to see Messi. to see Messi? Yeah. Because of Messi. Yeah. Only because of this. But actually Ronaldo is the GOAT. రైట్. ఓకే, మెస్సీ కోసం కోయంబత్తూర్, కర్ణాటక కోయంబత్తూర్ నుంచి కూడా వచ్చామనేది మాత్రం ఫ్యాన్ చెప్తా ఉన్నారు. తమిళనాడు వీరంతా కూడా మెస్సీ టీషర్ట్స్ ధరించుకొని, మెస్సీ గుర్తు చేసుకొని మళ్ళీ భారతదేశంలో మెస్సీ మ్యాచ్ ఇక చూడలేము, మొదటిసారి భారతదేశానికి వస్తూ ఉన్నాడు కాబట్టి మేము మెస్సీ కోసం వచ్చామనేది మాత్రం క్లియర్గా వీళ్ళు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చిన్నారులు, మహిళలు, ఫ్యామిలీతో అందరూ కలిసి చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు. छोटा बच्चे को लेके आ रहे. He loves football. Love football. Under situation कोई tension रहता है? That's why we came early, so early, so sir we can settle down. Messi is your favorite? Yes. Where are you from? I am from Hyderabad itself. Hyderabad only. Yes. Right. Okay. చిన్న పిల్లల్ని కూడా తీసుకురావాలంటే ఫుట్బాల్ ఇష్టం కాబట్టి మా కొడుకుకి ఫుట్బాల్ని చూపించడానికి మెస్సీతో ప్రత్యక్షంగా ఇక్కడికి తీసుకున్నానని చెప్తున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి. తొక్కిసలాట, తోపులాట, నెట్టడము, ఒకరిపై ఒకరు తొక్కిసలాట, అన్ని సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంత జాగ్రత్తలు పాటించండి అంటూ మాత్రం పోలీసులు చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అవన్నీ పట్టించుకోకుండా మాత్రం వీళ్ళు పిల్లల్ని, మళ్ళీ మహిళల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు 3000 సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో వివిధ ప్లాటూన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, ఫైర్ టెండర్స్ ఉన్నారు, ఫైర్ ఫైటర్స్ ఉన్నారు, TSCA పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, AR పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు,
దాంతోపాటు బెటాలియన్ పోలీస్ అధికారులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్తో కూడినటువంటి పోలీస్ బృందాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డుపైకి వచ్చాయి. స్టేడియం 4 వైపుల నుంచి కూడా వీళ్ళు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెస్సీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉప్పల్ స్టేడియంకి రానున్నాడు. కేవలం 20 నిమిషాలు మాత్రమే ఈ మ్యాచ్ జరగబోతా ఉంది. 20 నిమిషాల మ్యాచ్ కూడా ఫ్రెండ్లీ మ్యాచ్, రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ మ్యాచ్ జరగబోతా ఉంది. ఆ మ్యాచ్ కోసమే వేలాది మందిగా ప్రజలు ఆన్లైన్లో టికెట్స్ కొనుగోలు చేశారు. సాధారణ ఐపీఎల్ క్రికెట్ కంటే కూడా ఈ రేట్లు కొంత అదనంగానే కనబడతా ఉంది. ఎందుకంటే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో చాలా క్లియర్గా 50,000 వరకు కూడా వాల్యుబుల్ టికెట్స్ కనిపించాయి. మొన్న వరకు 2,000, 2,500, 3,000 నుంచి స్టార్ట్ అయినటువంటి టికెట్స్ ఒక్కసారి అమాంతం 10,000 నుంచి 50,000 వరకు కూడా ఈ టికెట్స్ వెళ్ళాయి. విఐపి, వివిఐపీలకు చెందినటువంటి కార్పొరేట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి వారి కుటుంబంతో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ప్రత్యక్షంగా ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. 4 గంటలకు గేట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి 4 గంటల తర్వాత ఒకరొకరుగా వారి పాయింట్స్ ఏదైతే వాళ్ళ గేట్ నెంబర్స్ కేటాయించారో ఆ గేట్ నెంబర్స్ ప్రకారంగా వాళ్ళు అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.